బండి పట్టుకోండి ఎక్కడ మనం ఉండేది అమ్ముకుంటావా అంటే బాగా ఇచ్చేస్తా ఎవరికన్నా సత్యసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మంచి రోజు. ఎందుకంటే ఇవాళ 1వ తేదీ. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారికి సూర్యోదయానికి ముందే 6 గంటలకే యాక్చువల్గా పెన్షన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ని మా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయటం, దాంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ఇచ్చేటట్టుగా ఆయన ఇన్స్ట్రక్షన్ చేయటం. అదే నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఇస్తూ ఫస్ట్ డేనే ఒక్క రోజులోనే దాదాపు 98% కంప్లీట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా ఇచ్చామని 5 రోజులు 10 రోజులు చేశారు. అది కూడా వాలంటీర్ని వాళ్ళని పెట్టి. ఎలక్షన్ కోడ్లో వాలంటీర్ని ఉపయోగించకూడదని కోర్టు ఆర్డర్ వేస్తే ఆ వృద్ధులందరినీ యాక్చువల్గా వికలాంగులందరినీ వచ్చి సెక్రటరియట్లో తీసుకోమన్నారు. ఎంత దారుణం! ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారంటే ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారు కాబట్టి వాళ్ళని సచివాలయాలకు ఇచ్చి ఇబ్బంది పెట్టద్దు అని. కానీ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు, తను అనుకున్నదే తను అనుకోవడం. దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, కొందరు చనిపోవటం కూడా జరిగింది. అదే ఈరోజు ఎంత చక్కగా మన 1వ తేదీ చక్కగా తెచ్చాం. ఈరోజు 1వ తేదీ నేను కూడా ఈరోజు 1వ తేదీ మార్నింగ్ 48వ డివిజన్లో పోయి చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేశాం. నాతో అధికారులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా నేను యాక్చువల్గా ఎలక్షన్ పీరియడ్లో తిరిగేటప్పుడు దాదాపు 11 నెల్లూరులో ఎలక్షన్కి ప్రతిరోజు 4 నుంచి 6 గంటలు తిరిగాను డోర్ టు డోర్. దాదాపు 84,000 తిరిగినప్పుడు చాలా దగ్గర నేను చూశాను. ఈ తోపుడు బండ్లలో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, లేదా పూలు కావచ్చు, ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ అడిగాను, ఈ బండి నీ సొంతదా? లేదు సార్ మా సొంతది కాదు. సరే నెలకి ఎంత కడుతున్నావు? కొందరు వచ్చి రోజు 30 రూపాయలు కడుతున్నామని, కొందరు 40 రూపాయలు కడుతున్నామని, కొందరు 50 రూపాయలు కట్టడం చెప్పడం జరిగింది. అంటే దాదాపు నెలకి 900 నుంచి 1500 వాళ్ళు బారుకు కడుతున్నారు. దాని మీద ఆ రోజు యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక 10 నుంచి 20 మంది యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు 300 దాకా బండి ఇచ్చాము. నేను ఒకటే చెప్పా, ఎవరైతే వాడుక బండితో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పాను. మాట తప్పను. ఇవాళ కూడా ఒక 20 ఇచ్చారు, మరొక 20 కూడా రెడీ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఆ 20 కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నేను ఎలక్షన్స్కి ముందే చెప్పాను, మహిళలకి, జెంట్స్కి అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను. దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను. నేను నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇప్పుడే ఉన్నారు అమ్మాయి ఇక్కడ, అమ్మాయిలు రమణ చాట్ తీసుకురామను. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో 80 మందిని 42 బ్యాచ్లు చేసి ఒక 80 మందికి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడైనా రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 40 రోజులు రోజు 4 గంటలు ఇచ్చారు. వాళ్ళకి ట్రైనింగ్లో కూడా ఒక 10,000 స్టైఫండ్ ఇస్తానని చెప్పాను.
దాని ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా నేర్చుకున్నారు. నిజంగా నేనే ఆశ్చర్యపోయి ఇప్పుడు నా దగ్గరికి యాక్చువల్గా వెళ్ళిపోయారా ఒక చార్ట్ తీసుకొచ్చారు ఇప్పుడే. నేనే ఆశ్చర్యపోయా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నది ఆ 40 రోజుల్లో. రోజు 4 గంటలు, 40 వర్కింగ్ డేస్ అంటే 160 గంటల్లో నేర్చుకున్న ఒక చార్ట్, బ్రహ్మాండమైన చార్ట్ వేసుకొని వస్తే నిజంగా నేనే అదిరిపోయాను. అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బయటకు తీయటమే స్కిల్. అదేవిధంగా త్వరలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా విజయవాడలోను ఇలాంటి ఏదో ఒక జిల్లాలో పెట్టడం జరుగుతుంది. ప్రతి జిల్లాను దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. కేంద్రంలో కూడా దానికి కొంత బడ్జెట్ అలాట్ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే యువత ఉండారో యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి అవసరమైతే సొంతగా వ్యాపారం చేసుకుంటామంటే అనేకమైన ప్రోగ్రామ్స్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉండే వాటి ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించడం, జీరో కానీ పావలా కానీ రూపాయలకి. అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి ముందుకు తీసుకుపోతాం అని యాక్చువల్గా నేను అందరికీ చెప్తున్నాను.